ఏమన్నా హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ 23% ఈ రిజర్వేషన్ వస్తుంది అనే దానిపైన అసలు ఏమనుకుంటున్నారు? అవును, రాష్ట్ర హైకోర్టులో నడుస్తుంది. రాష్ట్ర హైకోర్టులో తీర్పు రాలేదు. ఈ తీర్పును సవాల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు పోవాలి. సుప్రీంకోర్టులో తీర్పు రాలేదు. ఈ 2 కోర్టుల నుంచి తీర్పు రాకముందే నీకు ఎందుకంత తొందర? నువ్వు తీర్పులు వచ్చినాక పోవాలి కదా. అంటే ముందే మీకు ఉద్దేశం కోర్టులతో పాటు మీరు కూడా మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ఉద్దేశం మీకు కనపడతలేదు. ఆడ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మీకు హైకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు. అంటే బీసీలను అందరు కలిసి మోసం చేసి నట్టేట ముంచాలి. కేవలం బీసీలను ఓటు బ్యాంకునే ఉపయోగించుకోవాలి. న్యాయస్థానాల ద్వారా న్యాయం జరగదంటారా? న్యాయస్థానం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? మీరు ప్రస్తుతంగా తమిళనాడులో ఎట్లా జరిగింది? ఆడ పార్లమెంట్లో 9th షెడ్యూల్లో బీసీ బిల్లు పెడితే న్యాయం జరిగింది. మీరు న్యాయస్థానాలు అందులో భాగస్వామ్యం చేయకూడదు అంటే ఇన్వాల్వ్మెంట్ కావద్దు అనుకుంటే మీరు 9th షెడ్యూలే మాకు శరణ్యం చెప్పి 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. మీరు అది చేయాల్సిన పని ఎందుకు చేస్తలేరు? మీరే చెప్పారు కదా, కేంద్రం మెడలు ఉంచుతా, కేంద్రం బద్దలు కొడతా, బీజేపీని అంతు చూస్తున్నారు కదా. మరి ఏం చేశారు? ఒక్క కార్యాచరణ చేసిరా? బీసీలు చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏం చేసిరు మీరు? బీసీలు అని చెప్పుకుంటారు. నాకు సభ్యత్వం ఇచ్చారు బీసీలు. నాకు రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నాకు గౌడ్లు సభ్యత్వం ఇచ్చారన్నారు, యాదవులు సభ్యత్వం ఇచ్చారన్నారు, ముదిరాజు సభ్యత్వం. మరి ఇంతమంది బీసీ సభ్యత్వం ఇస్తే ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే మీకు మోసం అనిపిస్తలేదా? దగ అనిపిస్తలేదా?